జైలులో ఉన్న దేవుడు యోసేపుతో ఉన్నాడు. ఒకరోజు ఫరో యొక్క పానపాత్ర అధికారి కప్పేరర్ మరియు వంటకుడు బేకర్ జైలుకు తెచ్చబడారు. వారు ఇద్దరూ ఒక రాత్రి ప్రత్యేకమైన కలలు కనలేదు, కానీ కలల అర్థం చెప్పేవారు ఎవరూ లేరు. యోసేపు వాళ్లను చూసి, మీరు ఎందుకింత కలత చెందారు అని అడిగాడు. వారు తమ తమ కలలు వివరించారు. ఇన్పుట్: అప్పుడు యోసేపు అన్నాడు, కలల అర్థం దేవునికే తెలుసు, మీరు చెప్పండి. యోసేపు వారి కలల అర్థం చెప్పాడు. పానపాత్రాధికారి 3 రోజులకు తన పాత స్థానంలోకి తిరిగి వస్తాడు. వంటకుడు 3 రోజులకు శిక్షించబడతాడు. ఖచ్చితంగా అదే జరిగింది. యోసేపు పానపాత్రాధికారికి, నన్ను జ్ఞాపకంలో ఉంచు, నేను నిరపరాధిని అని చెప్పినా అతడు యోసేపును 2 సంవత్సరాలు పూర్తిగా మర్చిపోయాడు. ఇంతలో ఫరో 2 భయంకరమైన కలలు కనాడు. 7 బొద్దుగా ఉన్న ఆవులను 7 సన్నగా ఉన్న ఆవులు మింగటం, 7 ఆరోగ్యకరమైన గింజలను 7 వాడిపోయిన గింజలు మింగటం. ఎవరూ ఆ కలల అర్థం చెప్పలేకపోయారు. అప్పుడు పానపాత్రాధికారి యోసేపును గుర్తుకు తెచ్చుకున్నాడు. మహారాజా, ఒక హెబ్రీ యువకుడు కలల అర్థం నిజం చెప్పాడు అని ఫరోకు తెలిపాడు. ఫరో వెంటనే యోసేపును జైలు నుండి పిలిపించాడు. అతడు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఫరో ముందు నిలబడ్డాడు. యోసేపు వినయంతో అన్నాడు, కలల అర్థం చెప్పేది నేను కాదు, దేవుడే. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో యోసేపు అర్థం చెప్పాడు. 7 సంవత్సరాలు సుసంపత్తిని, తరువాత 7 సంవత్సరాలు తీవ్రమైన కరువు. ఫరో ఆశ్చర్యపోయి, ఈ తెలివి, జ్ఞానం దేవుని నుంచే వస్తుంది, నిన్నంటే శ్రేష్ఠుడు లేడు అని ప్రకటించి యోసేపును ఈజిప్టు దేశానికి 2వ అధికారిగా నియమించాడు. బానిస ఖైదీ అయిన యోసేపు ఒక్క రోజులోనే రాజభవనం అధికారిగా ఎదిగాడు. దేవుని సమయానికి దేవుడు చేసే పని అద్భుతమే.